శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. మనం వాస్తు విషయాల్లో ఈరోజు మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటే తాతలు ముత్తాతలు కావచ్చు, తండ్రులు కావచ్చు నుంచి సంక్రమించిన మన ఆస్తులని అయితే స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఏ విధంగా మనం పంచుకోవాలి. ఎందుకంటే ఈ ఇళ్ళు కావచ్చు, స్థలాలు కావచ్చు ఉన్న పొడవు వెడల్పులో మనం ఏ విధంగా పంచుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ చాలామందికి ఇంకా సందేహం ఉంటుంది. సాధారణంగా చాలామంది చాలా విషయాల్లో చెప్పారు, అయినా కూడా ఇంకా కొంత మందికి అంటే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఇంకా అది తెలియట్లేదు. అయితే ఈ విధంగా తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర ఈ విధంగా ఉన్నప్పుడు రోడ్డు ఏదైనా అవనివ్వచ్చు. సాధ్యమైనంత వరకు ఇంటికి పెద్దవాళ్ళు దక్షిణ భాగం తీసుకోవటం మంచిది, ఉత్తర భాగం అనేది చిన్నవాళ్ళు తీసుకోవటం అనేది మంచిది. అలాగే తూర్పు, పడమరలు అంటే ఇది నార్త్ రోడ్డు కావచ్చు, తూర్పు రోడ్డు కావచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు ఉన్న స్థలాన్ని వైశాల్యం బట్టి అంటే పొడవు వెడల్పు బట్టి ఈ విధంగా స్థలము అయితే ఈ విధంగా పంచుకోవడం అనేది మంచి పద్ధతి. అలాగే ఇంకో పద్ధతి తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఈ విధంగా. అంటే పడమర ఇది పెద్దవాళ్ళు, ఇది చిన్నవాళ్ళు. అంటే తూర్పు వైపు చిన్నవాళ్ళు, పడమర వైపు పెద్దవాళ్ళు. ఎందుకంటే మనం భాగంలో చూసుకునేటప్పుడు పై భాగం అంటే అనేదాన్ని మనం దక్షిణ పడమరల కింద మనం చెప్తాము, కింద భాగం అనేటప్పటికి తూర్పు ఉత్తరాల కింద మనం చెప్తాము. కాబట్టి ఎవరైనా కానీ స్థలాన్ని పంచుకునేటప్పుడు ఈ విధంగా పంచుకోవచ్చు. అయితే కొంతమంది స్థలాలు అంటే చూస్తే 30 వెడల్పు అనేది 30 లోపు ఉంటుంది. అంటే ఈ పొడవు అనేది లోతు చాలా ఉంటుంది, ఒక 60-70 దాకా ఉంటుంది. పొడవు మాత్రం 30 అడుగులే ఉంటుంది. అయితే దీన్ని కూడా అంటే ఇది ఒకవేళ తూర్పు అనుకున్న రోడ్డు అనేది ఈ విధంగా పంచుకుంటారు. ఈ 15 అడుగులు ఇటు, 15 అడుగులు ఇటు. అంటే ఇది దక్షిణం అవుతుంది, ఇది ఉత్తరం అవుతుంది. ఇది పెద్దవాళ్ళు తీసుకుంటారు, ఇది చిన్నవాళ్ళు తీసుకుంటారు. అయితే అంటే నేను ఇచ్చే సలహా అంటే సాధ్యమైనంత వరకు ఈ విధంగా ఉంటే అంటే 30 అడుగులు లేకపోతే 35 అడుగులు అంటే మనం పంచుకున్నప్పుడు కనీసం తక్కువలో తక్కువ 20 అడుగులు అనేది మనకి వెడల్పు అనేది రానప్పుడు కాస్త వాస్తుపరంగా నిర్మించుకోవటం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే 15 అడుగుల్లో 15/60, 15/40 ఈ విధంగా ఇల్లు నిర్మించుకోవాలంటే ఆ కట్టడం అనేది సాధ్యమైనంత వరకు వాస్తుకు విరుద్ధంగా వాస్తు లోపాలతో నిర్మించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్థలాన్ని ఇద్దరుగా పంచుకున్న 30/60 అనేది కట్టుకొని ఒకళ్ళు కింద ఒకళ్ళు పెద్ద అంటే పెద్దవాళ్ళు పై భాగంలోను, చిన్నవాళ్ళు కింద భాగంలో ఉండేటట్టు కనుక నిర్మించుకోగలిగితే కొంత ఇల్లు పెద్దగా వస్తుంది. అలాగే స్థలం కూడా అంటే పార్కింగ్ కావచ్చు, ఇతరత్ర అవసరాలు కావచ్చు, వాస్తు పరంగా మనం నిర్మించుకునే పరిస్థితులు అనేవి ఉంటాయి. సరే అవి సాధ్యాసాధ్యాలు అనేవి మనకి తెలియదు. కాకపోతే ఈ విధంగా చేసుకోవడం వల్ల ఉండేవాళ్ళు ఇద్దరు కూడా అంటే అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఇద్దరు కూడా ప్రశాంతంగా వాస్తుపరంగా అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. అయితే ఇళ్ళు కూడా కొంతమంది అంటే తెలియక పంచుకుంటున్నారు. ఏంటంటే పెద్దవాళ్ళు ఉత్తరం వైపు, చిన్నవాళ్ళు దక్షిణం వైపు పంచుకునే పరిస్థితులు కూడా కొన్ని చోట్ల కనబడుతున్నాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా పెద్దవాళ్ళు దక్షిణం పడమర, చిన్నవాళ్ళు ఉత్తరం వైపు తీసుకోవడం అనేది మంచి పద్ధతి. అలాగే ఇళ్ళు ఈ విధంగా ఇందాక చెప్పినట్టు ఇళ్ళు ఉన్నప్పుడు ఇది స్థలం గురించి చెప్పాము. ఇల్లు ఉన్నప్పుడు కూడా ఇలాగ డైరెక్ట్గా పెంకుటిళ్ళు కూడా ఈ మధ్య మనం కొన్ని చూసాము, సగం చేసి పని చేసుకుంటున్నారు ఎవరు భాగం వాళ్ళు. అది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పెంకుటిల్లు అనేది నిర్మించేటప్పుడు వసారాతో దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇల్లు కూడా అదే పద్ధతి. అంటే ఒకసారిగా నలుగురు ఉండే విధంగా నిర్మించుకున్న దాన్ని సగం చేసి మధ్యలో ఉండే ద్వారాలని మూసేయటం ద్వారా యువతల వాళ్ళు కానీ అవతల వాళ్ళు కానీ ఏదో విధమైన పరిస్థితులు కొంత లోపంగా వాళ్ళ జీవితం అనేది సాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పంచుకునేటప్పుడు ఎవరైనా కావచ్చు
కాస్త వ్యవహారికంగా చూసుకొని జాగ్రత్తగా వాస్తుపరంగా ఆలోచన చేసి ఈ స్థలం కావచ్చు, ఆ ఇల్లు కావచ్చు పంచుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.